బస్టర్ మూవీకి సెకండ్ పార్ట్ వస్తోందంటే ఆడియన్స్ లో అంచనాలు డబుల్ అవుతాయి. ఫస్ట్ పార్ట్ లో ఉన్న హైలైట్స్ లో కొన్ని సెకండ్ పార్ట్ లో కూడా రిపీట్ అవుతాయా అని ఎదురు చూస్తారు. అలా తెలుగు సినిమాగా వచ్చి కంట్రీ మొత్తం షేక్ చేసిన సినిమా పుష్ప ది రైస్. ఈ మూవీకి సీక్వెల్ గా త్వరలోనే పుష్ప ది రూల్ రాబోతోంది. అయితే పుష్ప పార్ట్ 1 లో పాటలన్నీ బ్లాక్ బస్టర్. అన్ని పాటలు రిపీటెడ్ గా విన్నారు చూసారు జనం. ముఖ్యంగా ఊ అంటావా మామా అనే ఐటమ్ సాంగ్ కు దేశమంతా ఊగిపోయింది. అన్ని భాషల్లోనూ ఆ పాట టాప్ ప్లేస్ లో నిలిచిందంటే అతిశయోక్తి కాదు. దీంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ లో కూడా ఆ రేంజ్ సాంగ్ ఉంటుందనే వార్తలు వచ్చాయి. మరి పాటలో నటించే హీరోయిన్ ఎవరో తెలుసా? తెలియకపోతే ఓ చిన్న హింట్ ఇస్తా. ఈ మధ్య తెలుగులో వరుసగా ఫ్లాపులు చూస్తోన్న బ్యూటీ అంటున్నారు. పుష్ప సినిమాలో అన్ని వయసుల వారిని ఊపేసిన పాట ఊ అంటావా మామ. ఈ పాట కంటే సమంత హొయలకే ప్రేక్షకులు ఎక్కువగా ఫిదా అయ్యారు. పైగా అది సమంత విడాకులు తీసుకున్న టైం కావడంతో మరింత క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ తో పాటు పాటలోని లిరిక్స్, సింగర్లోని హస్కీనెస్ వల్ల పాట ఎక్కడికో వెళ్లిపోయింది. ఇదో సాధారణ ట్యూన్ అని కొందరు సంగీత కళాకారులు విమర్శించినా ఆడియన్స్ కు నచ్చిందా లేదా అనేదే ఫైనల్ కాబట్టి ఇదో సూపర్ హిట్ సాంగ్ అనే చెప్పాలి. ఇలాంటి పాటలు ట్రెండింగ్ అయిపోయిన రోజుల్లో మరోసారి అదే సినిమాకు సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2లో కూడా ఐటమ్ సాంగ్ గురించి ఆసక్తిగా చూస్తున్నారు జనం. నిజానికి సుకుమార్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ అన్ని ప్రత్యేకంగా ఉంటాయి. ట్యూన్ తో పాటు ఆ పాటలో నర్తించే బ్యూటీ విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటాడు. అందుకే సమంత లాంటి బ్యూటీతో ఊ అంటావా మామా అనిపించాడు. మరీసారి అలా అనిపించే బ్యూటీ ఎవరా అనే సర్చింగ్లు చాలా రోజుల నుంచి కనిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ బ్యూటీస్ అయిన దిశా పటానీతో పాటు కృతి సనన్ పేర్లు వినిపించాయి. కృతి సనన్ ఆదిపురుష్ తో కొత్త ఇమేజ్ ను తెచ్చుకుంది కాబట్టి బాలీవుడ్ లో ఎలా ఉన్నా టాలీవుడ్ లో ఆమెను మళ్ళీ ఐటమ్ గర్ల్ గా చూస్తారు అనేది చెప్పలేం. ఇక దిశా పటానీ సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ గానే కనిపిస్తుంది. దీంతో తను ప్రత్యేకంగా ఈ పాట కోసం చేయాల్సిందేముండదు అనే భావన కూడా ఉంది. ఈ టైంలో అనూహ్యంగా శ్రీలీల పేరు తెరపైకి వచ్చింది. శ్రీలీల అనగానే డాన్స్లే గుర్తొస్తున్నాయి. అలాంటి తను అల్లు అర్జున్ తో కలిసి చిందేస్తే వెండితెర చిరిగిపోవడం ఖాయం. అయితే రీసెంట్ గా శ్రీలీల తను ఐటమ్ సాంగ్ చెయ్యను అని చెప్పింది. బట్ ఈ మధ్య వరుసగా వచ్చిన ఫ్లాపులు చూస్తే పాప తన నిర్ణయం మార్చుకునే అవకాశం ఉందంటున్నారు. పైగా ఇదేం సాధారణమైన సినిమా కాదు. ఆల్రెడీ పాన్ ఇండియన్ ఆడియన్స్ లోకి బలంగా వెళ్లిపోయింది. కాబట్టి 3-4 సినిమాలు ఇవ్వలేని గుర్తింపు ఈ ఒక్క పాటతో తనకు దేశమంతా వచ్చే అవకాశం ఉంది. అందుకే ఐటమ్ సాంగ్ చెయ్యను అన్న తన నిర్ణయం మార్చుకునే అవకాశం లేకపోలేదు అంటున్నారు. మరి నిజంగానే శ్రీలీల ఈ పాటకు ఒప్పుకుంది అంటే థియేటర్స్ బద్దలైపోతాయంతే.